Your attention please. ఈ వీడియో నేను డే టైంలో రికార్డ్ చేస్తున్నా కాబట్టి బ్యాక్గ్రౌండ్లో కాకులు, కోళ్లు, కుక్కలు, నక్కలు ఇవన్నీ సంసారం చేసుకునే సౌండ్స్ అన్ని వినిపిస్తూ ఉంటాయి. సో దయచేసి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ ఈ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. పైన ఐ కార్డ్లో ఫ్లాష్ అవుతూ ఉంటుంది, లేదా నా ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా చూడాలనిపిస్తే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 యొక్క షూటింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఈ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. నాలాంటి ఒక షుగర్ పేషెంట్ తన మూత్ర విసర్జన ఆపుకోలేక ఈ పిక్స్ అన్ని లీక్ చేశాడనమాట. మీలో ఎంతమంది సీజన్ 5 కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాండలోరియన్ సీజన్ 4 అనేది సిరీస్ లా కాకుండా ఒక మూవీ లాగా రాబోతుంది. అండ్ ఆ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగుగా ఉండబోతుంది. ఎంసీయూలో హ్యాపీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కమ్ డైరెక్టర్ జాన్ ఫేవ్రియో ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద లాస్ట్ ఆఫ్ అస్ సీజన్ 2లో ఇసబెల్లా మెర్స్ట్, క్యాట్లిన్ డేవర్, యంగ్ మజినో ఈ ముగ్గురు యాక్టర్స్ ని డయానా, యాబీ, జెస్సే రోల్స్ కోసం తీసుకున్నారని న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ యొక్క షూటింగ్ అనేది రీసెంట్ గా స్టార్ట్ అయింది. అండ్ ఈ మూవీని జూన్ 13, 2025కి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్లాడియేటర్ 2 మూవీ యొక్క షూటింగ్ అనేది రీసెంట్ గా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీని నవంబర్ 22, 2024 రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్యూన్ పార్ట్ 2 మూవీ యొక్క రన్ టైం అనేది 2 hours 46 minutes ఉండబోతుందని న్యూస్ తెలిసింది. అండ్ ఈ డ్యూన్ పార్ట్ 2 మూవీ మన ఇండియాలో మాత్రం మార్చి 15న రిలీజ్ కాబోతుంది. ఈ పార్ట్ 2 మూవీ తెలుగులో వస్తుందా రాదా అని చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ తెలుగులో వచ్చింది కాబట్టి సెకండ్ పార్ట్ కూడా తెలుగులో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రెజెంట్ సానిక్ 3 మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీలో షాడో అనే బ్లాక్ కలర్ హెడ్ షాక్ క్యారెక్టర్ కనిపించబోతుంది. ఇప్పుడు పారామౌంట్ వాళ్ళు ఈ షాడో క్యారెక్టర్ మీద ఒక స్పిన్ ఆఫ్ మూవీని అయితే ప్లాన్ చేస్తున్నారని న్యూస్ తెలిసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2004 నుంచి 2007 వరకు డానీ ఫ్యాంటమ్ అనే యానిమేటెడ్ టీవీ సిరీస్ నికెలోడియన్ ఛానల్లో టెలికాస్ట్ అయిందంట. ఆ టీవీ షోలో మెయిన్ క్యారెక్టర్ అయిన డానీ అనే అబ్బాయి అనుకోకుండా తన పేరెంట్స్ ఒక ల్యాబొరేటరీని పేల్చేయడం వలన సగం మనిషిగాను సగం దెయ్యంలాను మారిపోతాడంట. అండ్ అతనికి కొన్ని సూపర్ పవర్స్ కూడా వస్తాయంట. అండ్ ఈ విధంగా ఆ డానీ అనే అబ్బాయి దయ్యాలతో ఫైట్ చేసే గోస్ట్ హంటింగ్ సూపర్ హీరోలా మారతాడంట. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే పారామౌంట్ వాళ్ళు ఈ టీవీ సిరీస్ ని ఒక లైవ్ యాక్షన్ మూవీగా తీయబోతున్నారంట. మీలో ఎవరైనా ఆ కార్టూన్ షో చూసారా? 2004 నుంచి 2007 వరకు అంటే అప్పుడు నాకు 3 to 6 years అనమాట. సో నేను చూడలేదు. మీలో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు ఎంసీయూ టైమ్ లైన్ లో కొన్ని మెయిన్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని వాట్ ఇఫ్ సిరీస్ లో తీశారు కదా, సేమ్ అలాగే ఇప్పుడు డిజ్నీ వాళ్ళు కూడా స్టార్ వార్స్ యూనివర్స్ లో కొన్ని మెయిన్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని స్టార్ వార్స్ వర్షన్ ఆఫ్ వాట్ ఇఫ్ సిరీస్ ని అయితే తీయబోతున్నారంట. నేను ఇప్పటి వరకు ఈ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ లో ఒక్క మూవీ కానీ ఒక సిరీస్ కానీ చూడలేదు. మీలో ఎవరైనా ఆ ఫ్రాంచైజ్ ని ఫాలో అయిన వాళ్ళు ఉంటే ఆ మూవీస్ ఎలా ఉంటాయి అండ్ అవి తెలుగులో ఉన్నాయో లేదో నాకు చెప్పండి, నేను కూడా చూడడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ వచ్చిన స్కూబీడూ లైవ్ యాక్షన్ మూవీకి జేమ్స్ గన్ స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పుడు ఈ స్కూబీడూ మూవీస్ కి థర్డ్ పార్ట్ తీయడానికి WB వాళ్ళు పర్మిషన్ ఇస్తే గనక ఒరిజినల్ క్యాస్ట్ మెంబర్స్ తో మూవీ తీయడానికి రెడీగా ఉన్నా అని జేమ్స్ గన్ చెప్పారని ఒక న్యూస్ తెలిసింది. మీలో ఎవరైనా స్కూబీడూ యానిమేటెడ్ సిరీస్ ని చూసారా? ఆ సిరీస్ చాలా బాగుంటుంది. నాకు ఆ సిరీస్ అంటే చాలా ఇష్టం. ఆ కార్టూన్ షోలో ట్విస్ట్లు, ఇన్వెస్టిగేషన్ అదంతా చాలా బాగుంటుంది. మీకు ఆ సిరీస్ ఇష్టం ఉందో లేదో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హర్రర్ యూనివర్స్ లో ద కంజూరింగ్ 4th పార్ట్ యొక్క టైటిల్ వచ్చేసి ద కంజూరింగ్ లాస్ట్ రైట్స్ అని కన్ఫర్మ్ అయింది. కంజూరింగ్ 2 and 3 మూవీస్ కి స్క్రీన్ రైటర్ గా పనిచేసిన డేవిడ్ లెస్లీ జాన్సన్ ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈయన ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా తీయలేదు. ఇదే ఆయనకి ఫస్ట్ మూవీ. సో ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ లేని అతను ఈ మూవీతో జనాల్ని భయపడతాడో లేదో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా జెఫ్ స్నీడర్ అనే ఒక హాలీవుడ్ ఇన్సైడర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11th మూవీ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. అవేంటంటే ఈ 11th మూవీని చాలా తక్కువ బడ్జెట్ తో అంటే 200 million లేదా అంతకంటే తక్కువ బడ్జెట్ తో తీయబోతున్నారంట. అండ్ ఈ మూవీ మన గుండు మామ అయిన డామ్ క్యారెక్టర్ కి లాస్ట్ మూవీ అవ్వబోతుందంట. అండ్ ఈ మూవీలో జేసన్ మమోవాని కాకుండా కొత్త విలన్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. మరి ఫాస్ట్ ఎక్స్ మూవీని ఒక క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ చేశారు కదా, మరి దాని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అండ్ అంతేకాదు ఈ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ వచ్చిన మూవీస్ అన్ని రాబరీలు, కార్ చేజ్లతో భారీ భారీ యాక్షన్ సీన్స్ లేకుండా నార్మల్ గా ఉంటాయి కదా, సేమ్ అలాగే ఈ 11th మూవీని కూడా తీయబోతున్నారంట. ఇవన్నీ హాలీవుడ్ ఇన్సైడర్ చెప్పారు. అఫీషియల్ గా మూవీ డైరెక్టర్ కానీ మూవీ టీం కానీ చెప్పలేదు. సో చూడాలి మరి ఏం చేయబోతున్నారో. ఇంకా మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ నుంచి ఎటువంటి అప్డేట్స్ అయితే రావట్లేదు. సో మార్వెల్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి థండర్ బోల్ట్స్ మూవీలో సెంట్రీ క్యారెక్టర్ నుంచి స్టీవెన్ యాన్ అనే యాక్టర్ తప్పుకున్నారని చెప్పా కదా. ఇప్పుడు ఆ సెంట్రీ క్యారెక్టర్ లో ఆస్టిన్ అబ్రహామ్స్ అనే యాక్టర్ ని తీసుకుందామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని న్యూస్ తెలిసింది. ఈ ఆస్టిన్ అబ్రహామ్స్ అనే యాక్టర్ జెండాయా నటించిన యూఫోరియా సిరీస్ లో కూడా నటించాడు.
అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్వెల్ స్పాట్లైట్ బ్యానర్ లో వండర్ మ్యాన్ అనే సిరీస్ రాబోతుంది. స్ట్రైక్స్ కి ముందు ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది జరిగింది అండ్ స్ట్రైక్స్ వలన ఈ షూటింగ్ అనేది ఆగిపోయింది. తర్వాత ఈ సిరీస్ ని క్యాన్సిల్ చేసినట్టు ఒక న్యూస్ వచ్చింది. బట్ రీసెంట్లీ ఈ సిరీస్ యొక్క షూటింగ్ ని రిజ్యూమ్ చేసుకున్నారు. ఆక్వామన్ మూవీలో బ్లాక్ మ్యాంటాగా నటించిన యాక్టర్ యాహియా అబ్దుల్ మటీన్ ఈ సిరీస్ లో వండర్ మ్యాన్ గా నటిస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షీ హల్క్ సీజన్ 2 వస్తుందా అని యాక్ట్రెస్ టాటియానా మస్లానీని అడిగితే, నాకు తెలిసి షీ హల్క్ సీజన్ 2 అనేది రాదు, ఎందుకంటే మేము సీజన్ 1 కోసం బడ్జెట్ ని వేస్ట్ చేశాం అండ్ డిజ్నీ వాళ్ళు కూడా వద్దులే పోరా రే అన్నట్టు అనుకుంటున్నారని తనైతే చెప్పుకొచ్చింది. మరి దీని గురించి మీరేమంటారు? మీకు షీ హల్క్ సీజన్ 2 కావాలా? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ గురించి వరుసగా అప్డేట్స్ వచ్చాయి. అన్ని 1 by 1 చెప్తా వినండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో ఫాగీ అండ్ కేరన్ క్యారెక్టర్స్ అనేవి రిటర్న్ కాబోతున్నాయి. అండ్ ఈ సిరీస్ లో మ్యూస్ అనే విలన్ క్యారెక్టర్ లో హంటర్ డూహాన్ అనే యాక్టర్ ని తీసుకుందామని మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షోకి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన ఫిలిప్ సిల్వెరా ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ కి కూడా ఫైట్ మాస్టర్ గా పనిచేయబోతున్నారు. అండ్ ఈ సిరీస్ అనేది నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ కి కంటిన్యూషన్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షోస్ అనేవి ఎంసీయూ టైమ్ లైన్ కి క్యానన్ గా మారాయి. అందుకే ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ అనేది కంటిన్యూషన్ గా ఉండబోతుంది. అండ్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో టోటల్ 18 ఎపిసోడ్స్ ఉంటాయని స్టార్టింగ్ లో ఒక న్యూస్ వచ్చింది కదా. కానీ ఇప్పుడు ఈ సిరీస్ ని నెట్ఫ్లిక్స్ లాగా 13 ఎపిసోడ్స్ తో తీయబోతున్నారంట. అండ్ అంతేకాదు అల్టిమేట్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ టీవీ సిరీస్ లో వైట్ టైగర్ క్యారెక్టర్ చూసాం కదా, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఈ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ లో కనిపిస్తుందంట. అండ్ ఈ వైట్ టైగర్ క్యారెక్టర్ కి సంబంధించి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ కూడా వస్తుందని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి వీటన్నిటి గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మేడమ్ వెబ్ మూవీ గురించి కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు అయితే వచ్చాయి. అవేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోనీ వాళ్ళు ఈ మేడమ్ వెబ్ యూనివర్స్ కి ఆండ్రూ గార్ఫీల్డ్ ని స్పైడర్ మ్యాన్ గా అనుకున్నారంట. కానీ తర్వాత ఈ మేడమ్ వెబ్ యూనివర్స్ కి టామ్ హాలండ్ ని స్పైడర్ మ్యాన్ గా చేద్దామని అనుకున్నారంట. కానీ ఈ మూవీ యొక్క టైమ్ లైన్ అనేది 2003లో సెటప్ అయి ఉందంట. సో ఈ మూవీ యొక్క టైమ్ లైన్ ని స్పైడర్ మ్యాన్స్ యొక్క టైమ్ లైన్స్ తో కనెక్ట్ చేయడం కుదరక ఈ మేడమ్ వెబ్ మూవీ నుంచి స్పైడర్ మ్యాన్ రిఫరెన్సెస్ అన్ని డిలీట్ చేసి రీషూట్ చేసి ఇప్పుడు ఈ మూవీని ఒక స్టాండ్ అలోన్ మూవీగా రిలీజ్ చేయబోతున్నారంట. అంటే ఈ మేడమ్ వెబ్ మూవీకి వెనమ్ వర్స్ తో కానీ స్పైడర్ మ్యాన్ యూనివర్స్ తో కానీ ఎటువంటి కనెక్షన్ లేదంట. ఈ సోనీ వాళ్ళ మొహానికి ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అనేది ఏడిస్తే ఈ పాటికి స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ తో మంచి మంచి మూవీస్ తీసేవాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం అలా చేయరు. ఆ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ అన్ని తమ దగ్గర ఉంచుకొని వాళ్ళు మూవీస్ ని సరిగ్గా తీయరు అండ్ వేరే వాళ్ళకి రైట్స్ కూడా ఇవ్వరు. అసలు మార్వెల్ వాళ్ళు ఆ క్యారెక్టర్ రైట్స్ ని వాళ్ళకి అమ్మకుండా ఉండాల్సింది. వాళ్ళకి అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశారు. నిజంగా చెప్తున్నాను, మార్వెల్ మూవీస్ లో గానీ కామిక్స్ లో గానీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఉన్నంత క్రేజ్ మరే ఇతర క్యారెక్టర్ కి ఉండదు. సో అంత మంచి క్యారెక్టర్స్ ని తమ దగ్గర పెట్టుకుని ఈ సోనీ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, మనకి అర్థం కావట్లేదు. అయినా అవన్నీ మనకెందుకులేండి, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డెడ్పూల్ 3 మూవీ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. ఈ డెడ్పూల్ 3 మూవీకి ఎక్కడ లేని బీభత్సమైన హైప్ ఉంది. మూవీ నుంచి ఏ చిన్న ఫోటో బయటకు వచ్చినా అది బీభత్సంగా వైరల్ అయిపోతుంది. మీరు ఈ లీక్ అయిన పిక్ లో చూసినట్లయితే డెడ్పూల్ తో పాటు డాగ్ పూల్ అండ్ లాంగ్ హెయిర్ ఉన్న రెయిన్ రెనాల్డ్స్ కూడా కనిపిస్తున్నారు. స్టూడియోలో 4 గోడల మధ్య కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ తో బయట తీద్దామని రెయిన్ రెనాల్డ్స్ ప్లాన్ చేస్తుంటే వీళ్ళు మాత్రం ఫొటోస్ ని లీక్ చేస్తున్నారు. కానీ రెయిన్ రెనాల్డ్స్ మాత్రం ఈ లీక్స్ గురించి పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ లీక్స్ వలన మూవీకి ఫ్రీ ప్రమోషన్ అనేది జరుగుతుంది అండ్ మూవీ మీద హైప్ అనేది కూడా జనరేట్ అవుతుంది అండ్ జనాలకి అది నచ్చిందో లేదో కూడా మూవీ టీమ్ కి తెలుస్తుంది. సో ఈ లీక్స్ వల్ల మాకు కొంత పాజిటివే జరుగుతుందని రెయిన్ రెనాల్డ్స్ భావిస్తున్నాడంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.